ఇంతవరకు మనం కీబోర్డ్ టైపింగ్ 7 days కంప్లీట్ చేసుకున్నాం. 8వ రోజు వెళ్ళబోతున్నాం కదా. అయితే దానికన్నా ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి. లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం 8వ రోజు. ఈ 8వ రోజులోకి వచ్చాం కదా. ఇప్పుడు 8వ రోజుల టైపింగ్ ఏంటి? ఇప్పుడు హోమ్ రా తెలుసుకున్నాం. ఇప్పుడు టాప్ రా, అప్పర్ రా గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ముందుగా మనం మన యొక్క మొబైల్ ఫోన్లో నోట్బుక్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని డే 8 అని టైప్ చేద్దాం. చేసిన తర్వాత రూల్ తెలుసు కదా. ఇక్కడి నుంచి ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్ ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్ ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్ ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్. సింగిల్ లైన్ సరిపోతుంది. QWER స్పేస్ స్పేస్ QWER స్పేస్ POIU స్పేస్ QWER స్పేస్ POIU స్పేస్. ఎంటర్, డబుల్ ఎంటర్ చేసిన తర్వాత ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్ ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్. ఎంటర్, డబుల్ ఎంటర్. తర్వాత లెసన్ ఏంటి? ASDFG స్పేస్ ASDFG స్పేస్ సెమికోల్ LKJH స్పేస్ ASDFG స్పేస్ సెమికోల్ LKJH స్పేస్. డబుల్ ఎంటర్. QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY. ఎంటర్, డబుల్ ఎంటర్. ఇప్పుడు ఏంటి? ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా MN. అక్కడ ఏంటో టైప్ చేయలేదు, గుర్తుపెట్టారా? మీరు మర్చిపోతున్నారు. అది బి ఎంటర్ చేయాలి ఈ లెసన్లో. అంటే అది ఏం లెసను? 6th లెసన్. మీరు గుర్తు చెయ్యాలి. ఓకే, డబుల్ ఎంటర్. ఇప్పుడు ఏంటి? మనం డే 7లో నేర్చుకున్నాం కదా. ఇవి మాత్రం 2 టైప్ చేయాలి. ASDFGF స్పేస్ సెమికోల్ LKJH స్పేస్ ASDFGF స్పేస్ సెమికోల్ LKJH స్పేస్. ఎంటర్. ASDFGF స్పేస్ సెమికోల్ LKJH స్పేస్ ASDFGF స్పేస్ సెమికోల్ LKJH స్పేస్. ఎంటర్, డబుల్ ఎంటర్. ఇప్పుడు ఏంటి? డే 8. ఇప్పుడు డే 8లో ఏంటంటే మనం R నుంచి Tకి వెళ్ళాం. అంటే F నుంచి 6 మళ్ళీ Fకి వచ్చాం, మళ్ళీ టైప్ చేసాం కదా. ఇప్పుడు చూద్దాం. QWERT R స్పేస్ POIUY. అంటే ఏంటి? RTR అంటే ఈ లెటర్ కాంబినేషన్. అలాగే ఇక్కడ UYU ఈ లెటర్ 2 కాంబినేషన్ అన్నమాట. QWERTR స్పేస్ QPIUYU స్పేస్. ఎంటర్. QWERTR స్పేస్ POIUYU స్పేస్ QWERTR స్పేస్ POIUYU స్పేస్. ఎంటర్. మీరు ఒకటి గమనించారా? ఏమవుతుంది? QWERT
టీ నుంచి ఇక్కడ రావట్లేదు, డైరెక్ట్ టీ నుంచి ఆర్కి వెళ్ళిపోతున్నాం. ఇది మిస్టేక్ చేసుకోకూడదు. అంటే ఈ లెటర్ యొక్క ఉద్దేశం ఏంటి, టీ నుంచి ఎఫ్ దగ్గర రావాలి, ఎఫ్ నుంచి ఆర్ దగ్గరికి వెళ్ళాలి, ఆర్ దగ్గర నుంచి ఎఫ్ దగ్గర రావాలి, టీ దగ్గరికి వెళ్ళాలి. ఇది కాంబినేషన్. అలాగే ఇది కూడా ఈ వేలుతో యూ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ జే దగ్గర రావాలి, మళ్ళీ వై దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ జే దగ్గర రావాలి. అది కాంబినేషన్. ఆర్ పి ఓ ఐ ఐ యు వై యు క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు స్పేస్ ఎంటర్. క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ పి ఓ ఐ యు వై యు క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు ఎంటర్. ఇప్పుడు చూద్దాం. ఓకే, చూసారా, బాగానే వచ్చాయి లెటర్స్. క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు స్పేస్ క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు స్పేస్ ఎంటర్. క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు స్పేస్ క్యూ డబ్ల్యూ ఈ ఆర్. అంటే చూసారా, ఇక్కడ అంటే ఇది నాకు వేలు మధ్య వేలు మైనస్ అవుతుంది అనమాట. చెప్పాను కదా, ఇది నేను కరెక్ట్గా ఫింగరింగ్ చేయట్లేదు, అందుకే నాకు డి పడుతుంది కొన్నిసార్లు. ఇంతకు ముందు మన లెసన్లో కూడా ఒకసారి అలాగే అయ్యింది, గుర్తుంది కదా. పి ఓ ఐ యు వై యు ఎంటర్. క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు స్పేస్. ఏమైంది చూసారు అక్కడ, నేనేమేమి మిస్టేక్ చేస్తున్నాను కింద కామెంట్లో తెలియజేయండి. క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు స్పేస్ క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు స్పేస్ క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు ఎంటర్. ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది స్టార్టింగ్లో, కానీ మీరు కొంచెం అలా మీరు మెల్లిగా ప్రయత్నిస్తుంటే అలవాటు అవుతుంటూ అన్నమాట. క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ అంటే ఏం వెళ్ళింది, యు వెళ్ళింది. అది ఎందుకంటే ఈ లెటర్ టైప్ చేసిన తర్వాత ఈ వేలుకి అలవాటు అయిపోయింది కదా, అదే మనం కరెక్ట్ చేసుకోవాలి. ఐ యు వై యు స్పేస్ క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు స్పేస్ ఎంటర్. క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు స్పేస్ క్యూ డబ్ల్యూ ఈ ఆర్ టి ఆర్ స్పేస్ పి ఓ ఐ యు వై యు ఎంటర్. మీకు ఇలా అలవాటు అవుతుంది. ఇంతవరకు మనం ఇలా డబుల్ లెటర్ టైప్ చేసాం. అలాగే ఇప్పుడు టాప్ రాలో కూడా మనం ఇవి ఇలా ఫింగర్ అనేది అలవాటు అవుతుంది. అంటే ఈ 3 కీస్కి ఫింగర్ అనేది అలవాటు అవుతుంది. చూపుడు వేళ్ళు, కుడి చేతి పక్క చూపుడు వేళ్ళు, ఎడం చేతి పక్క చూపుడు వేళ్ళు కూడా ఇది యాక్షన్ అవుతుంది అన్నమాట. ఇది ప్రాక్టీస్ చేయండి. మినిమం రోజుకి 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ అయినా టైం కేటాయించండి, ప్రాక్టీస్ చేయండి, మర్చిపోవద్దు. కింద కామెంట్లో తెలియజేయండి మీరు ఎన్ని లెసన్స్ కంప్లీట్ చేశారో. చూసారు కదా, మరి ఇందుకు ఆలస్యం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.